మై డియర్ స్టూడెంట్స్, జేఈ అడ్వాన్స్డ్ రూల్స్ ఇచ్చారు. జేఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి జేఈ మెయిన్స్ ద్వారా 2,50,000 స్టూడెంట్స్ని క్వాలిఫై చేస్తారు. ఈ 2,50,000 స్టూడెంట్స్ని మాత్రమే జేఈ అడ్వాన్స్డ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ 2,50,000 స్టూడెంట్స్కి మాత్రమే ఎన్ఐటి కానీ, ట్రిపుల్ ఐటీ కానీ, జిఎఫ్టీస్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది. టాప్ ఉన్న స్టూడెంట్స్ అడ్వాన్స్ ఐఐటి సీట్ కొడతారు. రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ తీసుకుంటారు, వస్తుంది సీటు. సో ఈ 2,50,000 స్టూడెంట్స్ని కేటగిరీ వైజ్గా ఎలా ఇస్తున్నారో నేను చెప్తాను. అంటే ఓపెన్ ఎంత, ఓబీసీ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత అనేది ఇక్కడ వెరీ క్లియర్గా ఇచ్చారు. ఓపెన్ అంటే మెరిట్ బేస్డ్. ఓపెన్ అంటే ఓసీ కాదు, ఓపెన్ అంటే మెరిట్ స్టూడెంట్స్ అందరూ రావచ్చు. ఎస్సీ రావచ్చు, ఎస్టీ రావచ్చు, ఎవరైనా రావచ్చు. ఓపెన్ స్టూడెంట్స్ మాత్రం ఎంత 96,187. ఓపెన్ పీడబ్ల్యూడీ వచ్చేసి 5,063. టోటల్ ఓపెన్ వచ్చేసరికి 1,12,50. జనరల్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసరికి 23,750. ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి వచ్చేసి 1,250, అంటే టోటల్ 25,000. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ కాదు, నాన్ క్రిమిలేయర్. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 64,125 స్టూడెంట్స్ టాప్ అనమాట, టాప్ ఉన్న వాళ్ళు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పీడబ్ల్యూడి ఏమో 3,375, టోటల్ 67,500. మీరు ఓబీసీ అయితే టాప్ 67,500 ఉండాలి, ఓబీసీ స్టూడెంట్స్లో మాత్రం అనమాట. ఓకే, నెక్స్ట్ ఎస్సీ స్టూడెంట్స్ అయితేనేమో 35,625. ఎస్సీ పీడబ్ల్యూడీ అయితే 875, టోటల్ 37,500. ఎస్టీ అయితేనేమో 17,812 అండ్ ఎస్టీ పీడబ్ల్యూడీ 938. ఎస్టీ వాళ్ళకి టోటల్గా ఎంత 18,750. ఇవన్నీ యాడ్ చేసి మీకు 2,50,000 వస్తుంది. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే స్లైట్లీ గ్రేటర్ దెన్ 2,50,000 స్టూడెంట్స్ కూడా క్వాలిఫై చేస్తారనమాట. ఈ స్టూడెంట్స్ మాత్రమే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ స్టూడెంట్స్కి మాత్రమే, టాప్ ఉన్న ఈ స్టూడెంట్స్కి మాత్రమే ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ, జిఎఫ్టీ రావడానికి అవకాశం ఉంటుంది. సో మన ఛానల్ని లైక్ చేయండి. కౌన్సిలింగ్ వరకు మన ఛానల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.